హలో అండి అందరికీ, నేను మీ సహి. వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా దంచుకొని అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. మనకు ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం బెండకాయలను యాడ్ చేసుకుందాము. బెండకాయలను ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత మనం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందామండి. నేను 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఒక 20 మినిట్స్ ఈ బెండకాయలని ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై చేసుకొని ఇలా కర్రీ అనేది దగ్గరికి అయ్యాక మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి. నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకో 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ని యాడ్ చేసుకుందాం, పల్లీలను యాడ్ చేసుకుందామండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ బాగా మిక్స్ చేసుకుందాము. 1 మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.